ఈరోజు పట్టాపురం పోలీస్ స్టేషన్లో 2 కంప్లైంట్స్ ఇవ్వటం కోసం మేమందరం కూడా ప్రత్యేకంగా రావటం జరిగింది. కలర్ ఉండాలి కదా అబ్బా. 2 ప్రత్యేకమైనటువంటి 2 కంప్లైంట్స్ ప్రత్యేకంగా ఇవ్వటం. ఇంకోటి చూడు కలర్, ఇదిగా ఇంకో కంప్లైంట్. 2 కంప్లైంట్స్ ఇవాళ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నా పేరు మీద ఇవ్వటం జరిగింది. ఇంకో కంప్లైంట్ కూడా చూడబ్బా. 2 కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది. ఒకటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్ట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కోసం మేము ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానిలో చూడండి, ఇదిగో తెలుగుదేశం పార్టీ జై టీడీపీ అనేది ఇది వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో అఫీషియల్ పేజీలో దీన్ని పెట్టారు. పెట్టిన తర్వాత దీన్ని నేను పోస్ట్ చేస్తూ దీన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఏం చెప్పానంటే, అయ్యా మీరు ఈ విధంగా పెట్టారు, ఈ విధమైన మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్పారు, కేసులు పెడుతున్నారు. మేము కూడా ఎన్సీబీ మీద నారా లోకేష్ మీద ఈ మార్ఫింగ్ చేసే ఫోటోలు పెట్టలేమా? ఈ అసభ్యకరమైన పోస్టును తక్షణమే డిలీట్ చేయండి, లేదంటే చట్టపరమైన చర్యలకు వెళ్తాము, జాగ్రత్త అని మళ్ళీ నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఈవెన్ దెన్ అప్పుడు కూడా వారు తొలగించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా, మా నాయకుడిని ఈ విధంగా అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు, వీరి మీద మీరు యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ ఉన్నటువంటి ఫాతిమా గారు కానీ, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, ఇంకా కౌన్సిలర్సు, ఇంకా అందరం కలిసి జట్టుగా వచ్చి ఈ కంప్లైంట్ని వారికి సబ్మిట్ చేశాం. దాంతోపాటు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటున్నాం. రెండవ కేసు ఏంటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ అఫీషియల్ పేజ్ నుంచి పెట్టినటువంటి కేసు. రెండవది ఏంటంటే, ఇది ఒక విచిత్రమైన కేసు. ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇవాళ నేను ఇది మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడతాడు ఆయన. ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన థంబ్ లైన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది ఒక థంబ్ లైన్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతినవు దీనికి. 1 2 ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీటు. ఇది సీమరాజు గారు. ఇదొకటి. రెండవది, సుకన్య సంజనలు వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు, ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా, ఇక్కడ పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా, వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినవు. మళ్ళీ ఇంకోటి, అంబటిపై కొత్త కేసు, మళ్ళీ కొత్త కేసు అంట, మరి ఏం కేసు నాకు తెలియదు. సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం. ఒకటి, రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా? అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఈ రకంగా 1 కాదు 2 కాదు శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను.
మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా, సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు. కారణం ఏంటంటే మీరు ఒక సినిమాలో చూశారుగా, రజనీకాంత్ ఒక రోబోని సృష్టిస్తాడు, అదేదో సినిమా నాకు గుర్తులేదు. అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు. ఎవరు? మన సీమరాజు. లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు. లోకేష్ గారే దగ్గరుండి దీన్నంతా నడిపిస్తాడు. బ్యాటరీ అయిపోతే రోబోకి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా, మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే. ఆయనే పెట్టుబడి అని ఒక పెద్ద స్టూడియో, దానిలో పెద్ద హంగామా తయారు చేసేందుకు కొంతమంది మనుషులు, ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టి లోకేష్ గారి సృష్టితో తయారైనటువంటి సీమరాజు రోజు విచ్చలవిడిగా మమ్మల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు. చాలామంది అన్నారు, ఎందుకండి వదిలేండి సార్ ఆ సీమరాజుని, అతను అట్టాగే మాట్లాడతాడు, మీ దాన్ని పట్టించుకోమాకండి, అనవసరంగా అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అన్నారు. కాదు, నేను మనవి చేస్తున్నా. ఆ సీమరాజు అనే వ్యక్తి లోకేష్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు కాబట్టి ఇవాళ మొదటి కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారంగా వదిలే ప్రశ్నే లేదు, ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పోలీసు వారు దీని మీద కేసు రిజిస్టర్ చేసి తన మీద యాక్షన్ తీసుకుంటారా, తీసుకోకపోతే అర్థం ఏంటో తెలుసా? వారే దీన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా అర్థం కావాల్సి ఉంటుంది ప్రజలకి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇది నా మీద పెట్టినే చూపించాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద ఎంత భయంకరంగా ఆయన వీడియోలు పెడతాడో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూస్తే అర్థమవుతుంది. ఇదంతా వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. నేను మనవి చేస్తున్నా, ఆ సీమరాజు మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఇవాళ మొదటి కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాం. ఇది సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చేస్తాం, కోర్టుకు వెళ్తాం. వీరు యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టుకు వెళ్తాం. 14 రోజుల తర్వాత మాకు చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పడేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలీసు వారికి కూడా డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది రాజ్యాంగంలో. కాబట్టి దాన్ని అన్వేషిస్తాం, కోర్టులో వెళ్తాం. అక్కడ కూడా మాకు కాకపోతే హైకోర్టుకు వెళ్తాం, అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళి ఈ సీమరాజు అనే ఒక అరాచకవాది యూట్యూబ్లో చేస్తున్నటువంటి వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని నిరూపిస్తాం. అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనుకాడే ప్రశ్న లేకుండా పోరాటం చేస్తామని మనవి చేస్తున్నా. అదేదోనంటే ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టారంట మా సోషల్ మీడియా వాళ్ళు, దానికి చంద్రబాబు మనోభావాలు దెబ్బతిన్నాయంట, లోకేష్ మనోభావాలు దెబ్బతిన్నాయంట, అందువల్ల తీసుకొచ్చి లోపల పెట్టేశారు. ఇప్పుడు నెల రోజుల నుంచి లోపలే ఉంటున్నారు. మరి మా మనోభావాలు దెబ్బతినవా? జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినవా? ఇంత జరుగుతున్నా కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో మేము ఇస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారినే కాదు, డీజీపీ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మీరు ఏకపక్షంగా వ్యవహరించేటట్టుగా ఉండకూడదు. చట్టం తన పని తాను చేసుకు వెళ్లే విధంగా ఉండాలి. మేమందరం కలిసి ఒక కంప్లైంట్ ఇస్తే దానికి ఒక లాజికల్ ఎండ్ ఉండాలి. దీనిలో అవాస్తవం, అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ అంతా అభూత కల్పన అని చెప్పండి. పోనీ లేదు, వాస్తవం అయితే కేసు రిజిస్టర్ చేయండి. కేసు రిజిస్టర్ చేయరు, వాస్తవము చెప్పరు. ఇప్పటికి మేము ఇంతకుముందు 17, 18, 19 తారీఖుల్లో మా కార్పొరేటర్లు మేము వచ్చి కంప్లైంట్స్ ఇచ్చాం, చాలా పోలీస్ స్టేషన్లు ఇచ్చాం. ఇంతవరకు అవి రిజిస్టర్ అయినాయో లేదో తెలియదు. దీని మీద సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత చట్టపరంగా పోలీస్ వ్యవస్థకు ఉంది. పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయకపోతే న్యాయస్థానాలకు వెళ్ళి వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఇచ్చినటువంటి 2 కంప్లైంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి, ఇంకోసారి ఫోటో మార్ఫింగ్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటో పెట్టి ట్విట్టర్లో ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు కానీ మా మనోభావాలు కానీ దెబ్బతినే విధంగా జరుగుతున్నటువంటి ఈ చర్యల మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉన్నదని, నేను నివసిస్తున్న ప్రాంతానికి చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కలిసి రావడం జరిగిందని, దాని మీద తక్షణం ఇందాక నేను చెప్పినట్టుగా
ఈ మార్ఫింగ్ ఫోటో చూడండి, కలర్ లేదు మీరు. ఈ మార్ఫింగ్ ఫోటో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ ఫోటో. ఇది మార్ఫింగ్ చేస్తే తప్పు లేదంట. ఆయన ఎవరో ఆర్జీవి గారు ఏదో మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టారంట, ఆయన వెంట పడ్డారు. ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టినా కూడా చట్టం దాన్ని పట్టించుకోదు. కానీ వైసీపీ నాయకులు ఎప్పుడో సంవత్సరం క్రితం పెడితే, ఇది నిన్నగాక మొన్న పెట్టింది, నేను ఎప్పుడో చెప్పింది కాదు, ఇది నిన్నగాక మొన్న పెట్టింది ఈ పోస్టింగ్. అఫీషియల్గా వైఎస్ఆర్సీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసింది ఇది. దీని మీద మీరు యాక్షన్ తీసుకోరు. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాబట్టి తక్షణమే ఇలాంటి అవమానకరమైనటువంటి పోస్టుల మీద యాక్షన్ తీసుకోమని మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. యాక్షన్ తీసుకోకపోతే చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.